2 యూనిట్స్ ఉండిపోయాయి కదా, అందుకని చూస్తున్నాను. ఐ విల్ బుక్స్ అందరూ కొనేసుకున్నారా అందరూ? బుక్స్ నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ కొనుక్కున్నాను సార్. అచ్చా. మిగిలిన వాళ్ళందరూ అసైన్మెంట్స్ ఇచ్చారా? మిగిలిన లెక్చరర్స్ ఎస్ సార్. ఇచ్చేసారు సార్. ఇవ్వలేదంటున్నారు, ఇచ్చారా? ఇచ్చేసారు సార్. పాలిటిక్స్ వాళ్ళందరూ ఇచ్చారు సార్. ఓకే. లాస్ట్ లో నెమ్మదిగా మనం రాసుకోవచ్చు. ముందు అయిపోయినవి చూడండి, అంటే వాళ్ళు మాస్టర్ ఇచ్చారు కదా, అవి స్టార్ట్ చేసేయండి. సరే సార్. సార్ I sent Algopoli and everything, and I asked you to get it Xerox copy also, so that I planned that you have to go through the same when I teach. That is my planning, but I know that maybe 1 or 2 at the maximum they might have got the Xerox copies. Maybe ఎంత దగ్గర ఉన్నాయి ఇప్పుడు? ఆల్రెడీ ఎవరి దగ్గర ఉన్నాయి జెరాక్స్ కాపీ ప్రింట్ చేసినవి? నిన్న నేను పంపించాను. నా దగ్గర ఉన్నాయి సార్. వెరీ గుడ్. వెరీ గుడ్ గాయత్రి. వెరీ గుడ్. నాకు మీరే చెప్తుంటారు, పాయింట్స్ చెప్తుంటే మీరు డిస్కస్ చేసి చెప్తుంటాను. ఎందుకంటే నేను మళ్ళీ బుక్ తీసుకొని ఇవన్నీ చూస్తే లేట్ అయిపోయి క్లాస్ అంతా అసహ్యంగా ఉంటుంది, డిస్టర్బెడ్ గా ఉంటుంది అనమాట. Perfect competition, monopolistic competition, monopoly, oligopoly. So these are the 4. So here when we go with the perfect competition, they are very clear, both the features as well as the diagram. Coming to the monopoly also, it is clear, because in the monopoly there may be losses, there may be abnormal profits, there may be normal profits. Like that, in the monopolistic competition also it is okay. So from my side I am saying it is okay, but from your side you have to say that you need any what you call clarification or anything, or otherwise there is nothing. There is no use of going to the next unit, that is oligopoly market. Okay. ఇప్పుడు నిన్న oligopoly market, I think I sent two different materials maybe. చెప్పండి, ఆల్గోపలి మార్కెట్ కి వెళ్దామా, లేదంటే ఇక్కడ మరలా మొనోపోలిస్టిక్ దగ్గర ఏమైనా చెప్పుకుందామా? సాయి స్నేహిత, సాయి స్నేహిత సార్, ఇప్పుడు ఏ టాపిక్ చెప్పుకుందాం? ముందుకు వెళ్దామా, మళ్ళీ రివిజన్ కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ సార్. నో డౌట్సా? ఓకే. రేణుశ్రీ ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. వెరీ గుడ్. కిషోర్ కృష్ణ కిషోర్ ఓకే. దెన్ శ్రావణి సంజయ్ సార్. నో డౌట్ సార్. ఓకే. గాయత్రి నో డౌట్ సార్. వెరీ గుడ్. అరుణ? నో డౌట్ సార్. వెరీ గుడ్. అనురాధ? నో డౌట్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఎవరైతే జెరాక్స్ కాపీస్ నేను పంపించింది తీసారో వాళ్ళు ప్లీజ్ రీడ్ అవుట్.
వచ్చానమ్మా. ప్లీజ్ గో విత్ Algopoli market is an important market. That's why I have to spend some more time. Vasari, somebody please start. Anuradha, please start. Characteristics of oligopoly market interdependence. Okay. What are they? Interdependence means? Yes, Haripriya. So here, interdependence means being a price maker. I will look out the others' prices. అంటే నేను ధరను నిర్ణయించేటప్పుడు పక్కవాడు, ఎందుకంటే దే ఆర్ వెరీ క్లోజ్. దట్స్ వై ఐ విల్ లుక్ అవుట్ ఏదో యాక్టివా స్కూటర్ ప్రైస్, లేదా ఇంకొక స్కూటర్ ప్రైస్, లేదా టూత్ పేస్ట్, వాట్ ఎవర్ మే బి. సో మచ్ ఆఫ్ ఆల్గోపోలీ మార్కెట్ ఈస్ దేర్, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ రియలిస్టిక్ మార్కెట్. అంటే అక్కడ ఏంటమ్మా, రీడ్ అగైన్ ద ఫ్యూచర్. Interdependence. ఇంటర్డిపెండెన్స్ అంటే ఒకరి మీద ఇంకొకరు ఆధారపడి ఉంటాం అన్నమాట. ఒకటి ధర మీద ఇంకొకటి ధర. సో ఇక్కడ వై, బికాస్ దే డిపెండ్ ఆన్ అదర్స్ ప్రైసెస్ rather than their own prices, because there is a competition. It is not like a perfect competition. జాగ్రత్తగా వినండి. It is not like a perfect competition, but there is a competition. With the product, because they are similar products. ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ లో చెప్పుకున్నాం, జియో ప్రైస్ పెంచాలనుకుంటే వాడు అవతల వాడి ప్రైస్ చూస్తుంటాడు. వీడి ప్రైస్ కంటే అవతల వాడి ప్రైస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ as interdependence. అండ్ మోర్ ఓవర్, ఇఫ్ జాగ్రత్తగా వినండి, if anyone in the oligopoly market increases the price, others will not follow. But if anyone in the oligopoly market decreases the price, others will definitely follow. Yes. సో జాగ్రత్త, అంటే ఎవడైనా ఆల్గోపోలీ మార్కెట్ లో ఏ ఒక్కరైనా ధరను పెంచితే మిగిలిన వాళ్ళు పట్టించుకోరు, మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు, వాటి మీద డిపెండ్ అవ్వడు. బట్ ఎవరైనా ధర తగ్గిస్తే మాత్రం డెఫినెట్ గా మిగిలిన వాళ్ళు ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అఫ్కోర్స్ దే కెన్ కీప్ ద మార్కెట్ త్రూ అడ్వర్టైజ్మెంట్, త్రూ బ్రాండింగ్ అండ్ సెల్లింగ్ కాస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ దిస్ ఇస్ వాట్ యు కాల్ ఇంటర్డిపెండెన్స్. అది ఒకసారి చదువమ్మా, దాని హెడ్డింగ్ లో ఏం రాశాడు అమ్మా? Yes, sir. The most important feature of oligopoly is interdependence in discussion, decision making of the few firms which comprise the industry. This is because when the number of competitors is few, any change in price, output, product, pricing will have direct effect on the fortune of the rival, who will then retaliate in changing their own prices. Or advertising technique as the case may be, it is therefore clear that an oligopolist firm must consider not only the market demand of the industry, but also the reaction of the other firms in the industry to any decision it takes. వెరీ గుడ్. అంతే కదమ్మా? స్టిల్ అంతే కదా? ఇస్ ఇట్ కంప్లీటెడ్? Yes, sir. ఓకే, వెరీ గుడ్. అయితే ఇక్కడ ఫర్మ్ ఇండస్ట్రీ అనే దగ్గర మనకి ఇంకా డౌట్ ఉండిపోయింది. ఆల్గోపోలీ మార్కెట్ లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటాం ఆల్గోపోలీ మార్కెట్ లో. కానీ ద ఇండస్ట్రీ ఇస్ ప్రొడ్యూసింగ్ automobiles or auto, whatever may be, but they are not
ఇంటెలిజెన్స్ ఈస్ కన్సర్న్. మీకు ఎగ్జామ్ లో రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి అంటే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, మిమ్మల్ని తప్పుకి చేయమని చెప్పడం లేదు. సైడ్ హెడ్డింగ్స్ పెడితే దాన్ని జస్టిఫై చేసి మీ ఓన్ లాంగ్వేజ్ తో మీ ఓన్ అంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటే అలా రాయండి, అంతే తప్ప బుక్ లోనే ఉండి చేయాలని లేదు. సో దిస్ ఈస్ వెరీ ఇంటర్డిపెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఆల్గోపలి. ఓకే, సెకండ్ వన్ ఎనీబడి ప్లీజ్. ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ సెల్లింగ్ కాస్ట్. ఏమో గాయత్రి చెప్పమ్మా. ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ సెల్లింగ్ కాస్ట్. ఇంపార్టెన్స్ టు అడ్వర్టైజింగ్ అండ్ సెల్లింగ్ కాస్ట్. ఓకే, అంతేనా కదమ్మా ఎస్ సార్. గాయత్రి? ఓకే. హియర్ అండర్ oligopoly market, there is a need for selling costs. There is a need for advertisement costs. Though their funds are less, they want to keep their market as strong. అంటే వాళ్ళ మార్కెట్ వాళ్ళు కాపాడుకోవటం కోసం. ఎందుకంటే పొరపాటున మన కన్జ్యూమర్స్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారేమో, మన బయ్యర్స్ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారేమో. సో దట్స్ వే మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఆటోమొబైల్ స్కూటర్స్ కానీ, కార్స్ కానీ, టూత్ పేస్ట్లు కానీ, కాఫీ పౌడర్ కానీ, ఇవన్నీ కూడా అంటే వేర్ దే ఆర్ ఫ్యూ సెల్లర్స్. బట్ కాఫీ ప్రొడక్ట్ చాలా ఉన్నాయి. టీ అదే లిప్టన్ టీ అని, తాజ్ మహల్ టీ అని, వాటి కాల్ త్రీ రోజెస్ టీ అని ఇలా ఉన్నాయి. దే విల్ కమ్ అండర్ వాట్ కాల్ ఆల్గోపలి మార్కెట్. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎందుకులే, మనం బ్రాండ్ ఉంది కదా అనుకోరు. ఎందుకంటే పొరపాటున మనం అడ్వర్టైజ్మెంట్ కనుక లేకపోతే మన కస్టమర్స్ అటు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ తీసుకురావటం కష్టం అవుతుంది. సో ఈ విధంగా ఈవెన్ డిటర్జెంట్ పౌడర్స్, సోప్స్, సో ఇవన్నీ కూడా ఆల్గోపలి మార్కెట్ లో ఉంటాయి. సెల్లింగ్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ ఎవడి మార్కెట్ వాడు కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రైసెస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. అంటే ఏమవుతుందంటే ఎందుకు అది ఇది ఒకటే కదా, ఈ ప్రైస్ తగ్గింది కదా అని ఈ కస్టమర్స్ అటు వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ రియలిస్టిక్ మార్కెట్ వాట్ ప్రెసెంట్లీ వీఆర్ సీయింగ్ ఇన్ ఇండియా. ఓకే, సెల్లింగ్ కాస్ట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అనేది ఇందులో కంపల్సరీగా ఉంటాయి టు కీప్ ద మార్కెట్. ఎవరి మార్కెట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఈచ్ సెల్లర్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ మార్కెట్ బై గోయింగ్ త్రూ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అండ్ సెల్లింగ్ కాస్ట్, రెండు ఒకటే. ఓకే, దెన్ ద థర్డ్ వన్ హరిప్రియ. ఎనీబడి Group behavior. Group behavior means all the sellers will come under group. All the sellers will come under group. Say for example, ACC, Associated Cement Companies. That means all the cement companies will come together. Though they are very close subjects, they try to be a group. అంటే మనకి చాలా వరకు పూల్స్ అండ్ కార్టల్స్ అంటాం దాన్ని, కామర్స్ లో చెప్పుకుంటాము. వాళ్ళు ఒక గ్రూప్ సైకాలజీలో ఉంటారనమాట. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా డిస్టర్బ్ చేస్తుంటారు. ఒకడు ప్రైస్ పెంచడం, అఫ్కోర్స్ ప్రైస్ పెంచితే డిస్టర్బెన్స్ ఉండదు, పొరపాటు ప్రైస్ తగ్గిస్తే మాత్రం డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి దే మెయింటైన్ దేర్ వాట్ కాల్ ద మార్కెట్ త్రూ గ్రూప్. అంటే ఒక అసోసియేషన్స్ ద్వారా వాళ్ళు దే విల్ కమ్ అండర్ వన్ అంబ్రెల్లా లేదా వన్ అసోసియేషన్. దాని గురించి ఏదైనా డీటెయిల్ గా చెప్పమ్మా. సైడ్ హెడ్డింగ్ దాంట్లో చదువు. గ్రూప్
Yes. The theory of oligopoly is a theory of group behavior, not of mass and individual behavior, and presume profit maximizing behavior on oligopolists' part may not be very valid. There is no generally accepted theory of group behavior. Do the members of a group agree to pull together in promotion of common interest, or will they fight to promote their individual interest? Does the group possesses any leader? If so, how does he get the others to follow him? These are some of the questions that need to be answered by the theory of group behavior. But one thing is certain, each oligopolist closely watches the business behavior of other oligopolists in the industry and designs his moves on the basis of some assumptions of how they behave or likely to behave. Okay. That is antena. Is it over? Yes, sir. Very good. Very good. గ్రూప్ బిహేవియర్ లో మనం అవతల వాడిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం అనమాట. వాడేం చేస్తున్నాడు, వాడేమైనా డిజైన్ మార్చాడా, వాడేమైనా ఇంప్రూవ్ చేశాడా ప్రోడక్ట్, వాడేమైనా ప్యాకింగ్ లో ఏమైనా బెటర్ చేశాడా, ఇలా అలాగని ఒకరినొకరు దెబ్బతీయడానికి ప్రయత్నం చేసుకోరు. సో నో డౌట్ దే కమ్యూనికేట్ ఈచ్ అదర్, దే బిహేవ్ ఇన్ ఎ గ్రూప్ and they will try to protect their own markets. But a small changes అంటే ఎప్పటికాటుగా ఇండివిజువల్ గా ఉన్నట్టుంటారు. బట్ వెన్ ద ప్రాబ్లమ్ కమ్స్ దే విల్ బికమ్ ఎ గ్రూప్ బికాస్ ఇట్ ఈస్ లైక్ ఏ వాట్ యు కాల్ కామర్స్ అసోసియేషన్. మనకి ఉదాహరణకి విశాఖపట్నంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, అంటే వ్యాపారస్తులంతా కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకుంటారనమాట. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఫైట్ చేసుకొని మార్కెట్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేయరు. అట్లాగనే సే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ గోల్డ్ మర్చెంట్స్, అవి కూడా ఇంచుమించు అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మే వాళ్ళు లిమిటెడ్ గా ఉండేటప్పుడు వాళ్ళ మధ్య ఒక అసోసియేషన్ కనుక లేకపోతే ప్రతి ఒక్కడు లాభం కోసం ఏదో ప్రైసెస్ ని డిస్టర్బ్ చేయటం, మార్కెట్ ని డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉండొచ్చు. సో దట్ ఈస్ వాట్ దే ఫీల్ లైక్. ఓకే, మీరు ఆ థియరీ చాలా పెద్దదిగా కనపడుతుంది. అందులో వన్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏది ఉందో దాన్ని అండర్లైన్ చేసుకొని తక్కిందిగా అలా వదిలేసేయండి. దయచేసి నేను పంపించింది యాజ్ ఇట్ ఈజ్ గా రాయాల్సిన అవసరం లేదు. నేను ఎన్నో పంపించినట్టున్నాను. అందులో మీకు ఏది ఈజీగా ఉంటే ఆ పాయింట్ ని అర్థం చేసుకొని రాయండి అంతే తప్ప డోంట్ ఫాలో యాజ్ ఇట్ ఈస్ ద స్పెల్లింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ వన్. మీకు ఇంటర్నెట్ తోటి పంపించాను చూడండి, ఓన్లీ సైడ్ ఎడిటింగ్స్ ఉంటాయి. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఆలిగోపోలి మార్కెట్ లో చూడండి ఒకసారి, మీరు జెరాక్స్ కాపీలో అది ఉంటుంది చూడండి. అది ఉందా లేదా అమ్మా? పంపించాను కదా. మీరు ఒక PDF పంపించారు. ఆలిగోపోలి ఒక PDF పంపించారు. ఒకటే పంపించానా? కాదు, ఎన్ని పేజీలు మొత్తం వచ్చింది? మొత్తం టోటల్ గా 7 పేజెస్. 7 పేజెస్ లో ఎక్కడైనా ఒక దగ్గర ఓన్లీ ఆల్గోపల్లి అని సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అంటే జస్ట్ పాయింట్స్ ఉంటాయి, ఇంకేమి ఉండవు. ఆ 7 పేజెస్ లో చూడండి ఆల్గోపల్లిలో. లేదు సార్. లేదా? ఐ విల్ ప్రైస్ అండ్ అవుట్పుట్ అండర్లైన్ చేసిందా? కాదు, ఒక 5 పాయింట్స్ ఒకే దగ్గర ఉంటాయి ఆలిగోపోలి మార్కెట్ లో. అది చూడండి, ఒక దగ్గర మీకు పెర్ఫెక్ట్ కాంపిటీషన్ కి మొనోపోలీకి డిఫరెన్స్
శాంపుల్స్ ఒక దగ్గర పంపించుంటాను. అలాగనే ఎస్ Yes, yes, sir. 5.43 ఉంది కదమ్మా. Nani, wait, don't. వెరీ ఫ్యూ సెల్లర్స్ ఆఫ్ ద The మార్కెట్. price and output determination and అది కాదు, ఇంకా సింపుల్ గా 5 పాయింట్స్ ఉంటాయి. ఆల్గోపలి పైన ఉంటుంది, కిందేమో డియోపలి ఉంటుంది. డియోపలి ఏమన్నా ఆల్గోపలి 5 ఉంటాయి పాయింట్స్ అమ్మా, లేదా? less number of firms, interdependence, link cost, uncertainty, biggest. ఓకే ఓకే ఓకే, ఇది ఉందా చూడండి. వెరీ ఫ్యూ సెల్లర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్, ఇంటర్డిపెండెన్స్, ప్రెసెన్స్ ఆఫ్ మొనోపలి It's పవర్. a selling cost, uncertainty, సరే సరే, ఓన్లీ ఓకే ఓకే. ఇంకా అది పంపించలేదు అనుకుంటా. rigid price. ఓకే, ఓన్లీ 5 సైడ్ హెడ్డింగ్స్, అంటే ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఏదైనా పంపించాను చూడండి. explanation ఉంది. ఆహా, అలా కాకుండా ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ తోటి ఏదైనా Only side headings లేవు సార్. లేదా? Explanation ఉన్నవే ఉన్నాయి. ఓకే. సే నెక్స్ట్ పాయింట్ మనకి ఎక్కడ థర్డ్ పాయింట్ డిస్కస్ చేసాము. వాట్ ఇస్ ద నెక్స్ట్ పాయింట్? అదర్స్, ఎనీబడి ప్లీజ్. Price and output decisions in an algorithm. ఎవరో ఒక్కరు చెప్పండి. షేక్, ఉనిషా అమ్మా, Yes, sir. చెప్పమ్మా. Yes, sir. Price and output decisions in an oligopolist market. That's it, sir. అంతే. Of the group behavior it is. అంటే ఇంకా మ్యాటర్ ఉంటుందా? మ్యాటర్ చదువు. Because of interdependence, an oligopolist firm cannot assume that its rival firms will keep their prices and quantities constant. When it makes changes in its price and or quantity, when an oligopolist firm changes its price, its rival firms will retaliate or react and change their prices, which in turn would affect the demand of the former firm. Therefore, an oligopolist firm cannot have sure and definite demand curve, since it keeps shifting as the rivals change the prices in reaction to the price change made by it. Now, when an oligopolist does not know his demand curve, what price and output he will fix cannot be accented by economic analysis. However, economics have established a number of price output models for oligopoly market depending upon the behavior pattern of the members of the group. వెరీ గుడ్. ఇక్కడ ప్రతి మార్కెట్ కు we know the demand curve for our product, whether it is a perfect competition or monopoly or whatever may be. But under oligopoly, he is unable to know what will be the demand for his product, because the demand for his product depends on the price of the other seller's product. అంటే తెలుగులో చెప్తాను, ఇక్కడ మన మార్కెట్ డిమాండ్, మన వస్తువుకి ఎంత డిమాండ్ ఉంటుందో మనం ఖచ్చితంగా అంచనా వేయలేము. ఎందుకంటే మన డిమాండ్ అవతల వాడి ప్రైస్ని బట్టి, వాడి డిమాండ్ మన ప్రైస్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మన ప్రైస్ని బట్టి మన డిమాండ్ అయితే ఎస్టిమేట్ చేయగలం, కానీ అవర్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ అదర్ ప్రోడక్ట్, whereas their demand depends on the price of our product. అంటే మన ధరపై వాడి డిమాండ్, వాడి ధరపై మన డిమాండ్ డిపెండ్ అయి ఉంటుంది, ఇంటర్ డిపెండెన్స్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిమాండ్ కర్వ్ పర్ఫెక్ట్ గా ఉండదు, ప్రైస్ లైన్ పర్ఫెక్ట్ గా ఉండదు, ఏఆర్ కర్వ్ని మనం కరెక్ట్ గా రాయలేము. అందుకే ఇక్కడ డయాగ్రాము అక్కడ బహుశా ఉండి ఉంటుంది.
ఈజ్ ఎ డిస్కంటిన్యూస్ వన్. కంటిన్యూస్ గా ఉండదు. ఒక దగ్గర ఇలా స్లోప్ ఉంటుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. సో ఏఆర్ కర్వ్ ఏదో ఇలా స్లోపింగ్ డౌన్వర్డ్స్ గా ఉంటుంది. కూడా అక్కడ నుంచి ఆగిపోతుందా లేదు, ఎందుకంటే అలా వాడు కనుక ప్రైస్ మారితే మళ్ళీ ఇటు వచ్చేస్తుంది. అందుకే ఆల్గోపొలి మార్కెట్ డిమాండ్ కర్వ్ లేదా ప్రైస్ కర్వ్ ఆర్ ప్రైస్ లైన్ అన్ని ఒకటే. కింకీ డిమాండ్ కర్వ్ అంటారు, KINKY. కింకీ అంటే డిస్కంటిన్యూగా ఉంటుంది అనమాట. ఇలా స్లోప్ వస్తుంది, అక్కడికి ఆగిపోతుంది, ఇంకో స్లోప్ వస్తుంది. ఆ రెండు స్లోపుల మధ్య ఉన్న పాయింట్ ని కింకీ అంటారు, KINKY. కింకీ డిమాండ్ కర్వ్ అంటారు. జనరల్ గా మనకి డిమాండ్ కర్వ్ ఏంటి? స్లోపింగ్ డౌన్వర్డ్స్. ఇక్కడ డిమాండ్ కర్వ్ స్లోపింగ్ డౌన్వర్డ్సే. ప్రైస్ ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంది, ప్రైస్ తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కానీ మన ప్రైస్ తో మన డిమాండ్ కర్వ్, మన ప్రైస్ తో వాడి డిమాండ్ కర్వ్ ఇలా డిస్టర్బ్డ్ గా ఉంటాయి. కాబట్టి ద డిమాండ్ కర్వ్ ఈస్ ఏ డిస్కంటిన్యూస్ వన్. And there will be a kink, KINK, kink in the demand curve. నేను పంపిస్తాను, డ్రా చేసి మీకు పంపిస్తాను. అక్కడ మీకు ఉంది కదా ఒకటి ఉంది, ఒకే డిమాండ్ కర్వ్ ఉందా? ఆ టర్నింగ్ ఉంటుంది కదా, రెండు డిమాండ్ కర్వ్ కలుస్తుంటాయి. ఆ టర్నింగ్ అంటే ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక ఎలాస్టిక్ వస్తుంది, కిందకి మళ్ళీ వచ్చేస్తుంది. ఆ టర్నింగ్, ఆ పాయింట్ ని కింక్ అంటారు. ఆ పాయింట్ ని అక్కడ ఉందో లేదో నేను మర్చిపోయాను. అక్కడ K అని ఉందా? K అని ఉంటే దాని పేరు కింకీ అని రాసుకుంటారు. P అని ఉందా? అంటే రెండు ఉన్నాయి కదా, అంటే ఒక దగ్గర నుంచి ఒకలాగా వస్తుంది, ఆ తర్వాత స్లోప్ మారిపోతుంది కదా. ఆ మారిపోయిన పాయింట్ దగ్గర K అని పెట్టండి చాలు. K అంటే కింకీ అనమాట. కింక్ డిమాండ్ కర్వ్ అంటారు దాన్ని. కింక్ డిమాండ్ కర్వ్ అంటారు. అంటే which is a discontinuous demand curve. One is elastic, another may be inelastic. One is elastic and another, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎలాస్టిక్ గా ఉంటుంది, ఇంకో దగ్గర అది ఇన్ఎలాస్టిక్ అయిపోతుంది. ఆ రెండు మోర్ దెన్ వన్, ఏదో లెస్ దెన్ వన్ ఉండొచ్చు. ఆ రెండు కలుస్తాయి ఒక దగ్గర, దాన్ని కింక్ అంటారు. కాబట్టి రెండు రకాలైనటువంటి డిమాండ్ కర్వ్స్ మనకి ఇందులో కనపడతాయి, కింకీ డిమాండ్ కర్వ్. ఎందుకంటే మన ప్రైస్ ని బట్టి వాడి డిమాండ్, వాడి ప్రైస్ ని బట్టి మన డిమాండ్ ఉంటుంది. కాబట్టి వాడు ఒకవేళ మారితే మన డిమాండ్ మారిపోతుంది, వాడి ప్రైస్ మారితే మన డిమాండ్ మారిపోతుంది, మన ప్రైస్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కింకీ డిమాండ్ కర్వ్. ఆ పదాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ప్లీజ్. అంతేనమ్మా? ఇప్పుడు మీరు చెప్పింది ప్రైస్ అండ్ అవుట్పుట్ డెసిషన్స్ ఆలిగోపోలిస్ డయాగ్రామ్ చూసా? ఓకే. వాడు ఒక డిమాండ్ కర్వ్ వేసి ఈక్విలిబ్రియం ఏమి చెప్పలేదు కదా వాడు ఇంకా. ఇప్పుడు అది ఏఆర్ కర్వ్, దాని కింద ఎంఆర్ కర్వ్ ఉండాలి. ఏఆర్ కింద ఎంఆర్ ఉంటుంది ఎప్పుడు. సో ఒకవేళ అక్కడ ఒకటే కర్వ్ ఉంటే దాని పేరు ఏఆర్ అయితే దాని కింద ఎంఆర్ వస్తుంది. ఎంఆర్ డిస్కంటిన్యూగా ఉంటుంది మళ్ళీ. సో ఏఆర్ ఎంఆర్ మన పాత పద్ధతిలోనే ఎంఆర్ ఈజ్ ఆల్వేస్ బిలో టు ఏఆర్. అదేంటి, ఒక దగ్గర వరకు ఉంది, మరి ఇంకొక డిమాండ్ కర్వ్ ఉంది కదా అందులోనే. అలాగనే సేమ్ దాని కింద ఇంకొక ఎంఆర్ కర్వ్ ఉంటుంది. అయితే ఈ కరువుకి ఆ కరువుని కలవటానికి ఎంఆర్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది, చిన్న డాట్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా మీకు డయాగ్రామ్ లో వేసి పంపిస్తాను. సో మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్నది ఏంటంటే కింకీ డిమాండ్ కర్వ్ ద్వారా ఈక్విలిబ్రియం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ an equilibrium
arises where MR is equal to MC, always, irrespective of any market. అంటే ఈక్విలిబ్రియం పాయింట్ అనేది MR is equal to MC, ప్రాఫిట్స్ అనేది AR AC. సో MR is equal to MC దగ్గర AR is equal to AC ఎలా ఉందో చూస్తే, whether the AR is greater than AC or whether AR is equal to AC, whether AR is less than AC, then we will come to the profits. సో దాన్ని బట్టి ప్రాఫిట్స్ ఉంటాయి. ఈక్విలిబ్రియం ఎప్పుడు కూడా లెవెల్ ఆఫ్ అవుట్పుట్ చెప్తుంది, ఎంత అవుట్పుట్ వరకు నువ్వు ప్రొడ్యూస్ చేయొచ్చు అనేది చెప్తుంది. వేరేస్ AC and AR will give the information or give the support to calculate the profits. సో మనం కొద్దిగా అంత ఈజీ అంటే అర్థమైతే చాలా సంతోషం, లేకపోయినా పర్వాలేదు. నేను ఐ విల్ గో త్రూ ద డయాగ్రామ్ ఆల్సో. ఒకవేళ మీకు ఆ చెప్పినది కొద్దిగా ఇబ్బందికరంగా అంటే నేను ఆల్గోపలి మార్కెట్ మరలా మీకు ఇంకా సింపుల్ గా పంపిస్తాను. అయితే ఇందులో ఫ్యూచర్స్ ఒకటే ఉన్నాయి. ఈ ఫ్యూచర్స్ రాసుకోండి. అంటే మీకు ఏది ఈజీగా ఉంటే ఏది రాసినా కరెక్టే, కాస్త లాంగ్వేజ్ మారుతుంది తప్ప మీకు ఏది నేను పంపించిన దాంట్లో ఏది ఈజీగా ఉంటే అది చదువుకోండి. నౌ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ ఫ్యూచర్స్ ఆఫ్ మెయిన్ ఫ్యూచర్స్ ఆఫ్ ఆల్గోపలి. ఆల్రెడీ మీ దగ్గర ఉంది, కానీ ఇవి ఈజీగా ఉంటాయేమో అందుకని నేను పంపిస్తున్నాను అనమాట. ప్లీజ్ రైట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. Yes, sir. Writing. Okay. Number 1, very few sellers of the product. 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 ఎందుకని అన్నాము? అక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంత సెల్లర్స్ ఉండరు. అది More than 2. Yes, competition. పర్ఫెక్ట్ కాంపిటీషన్ లేదా లెస్ దెన్ ఇన్ఫినిట్ అని కూడా అనొచ్చు. ఓకే, సెకండ్ వన్. రెండోది ఇంటర్ డిపెండెన్స్ ఆల్రెడీ ఉంది, మనం అంతకుముందు చెప్పుకున్నట్లు ఉంది. ఇంటర్ డిపెండెన్స్ INTERDEPENDENC ఇంటర్ డిపెండెన్స్. ఓకే, ఇంటర్ డిపెండెన్స్. ఓకే, మూడవది థర్డ్ వన్ presence of monopoly power. PRESCNCE presence of monopoly power. ఓకే, ఇది లేదు అంటే ఇంకొక రూపంలో ఉంది. ఏదో వాడికి వాడు ప్రైస్ ఇండిపెండెంట్ గా ఉంటుందని ఇది ఉంటుంది. ఏదైనా ఒకటే ప్రెజెన్స్ ఆఫ్ మొనోపొలీ పవర్. అంటే ఆల్గోపొలీలో ప్రతి ఒక్కడు మొనోపొలే. ఎవడి ప్రోడక్ట్ వాడిదేలాగా, ఎవడి ప్రైస్ వాడే డెసిషన్ తీసుకుంటాడు. ఎందుకంటే వాడు మార్కెట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. సో he will enjoy some monopoly power. Though he is oligopolist, he enjoys some monopoly power. కొంత ఎంజాయ్ చేస్తుంటాడు. సో దట్ ఈస్ presence of monopoly power. మూడోది. ఫోర్త్ వన్ existence of price rigidity. Existence of price rigidity. PRICE price RIGIDITY price rigidity అంటే అర్థం ఏంటంటే ఆ ధరకు కట్టుబడి ఉండిపోతాడు అనమాట. సో హీ విల్ స్టిక్ టు ద ప్రైస్ బికాస్ హీ ఈస్ అ ప్రైస్ మేకర్ అండ్ హీ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద అదర్స్. ఎవడి ధర వాడిదే, ఎవడి మార్కెట్ వాడిదే. సో దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ రిజిడిటీ. సో నాలుగవది ప్రైస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైస్ రిజిడిటీ. లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. ఎక్సెస్ ఎక్స్పెండిచర్ or
ఆర్ ఓవర్ ఎక్స్పెండిచర్ అని కూడా అనొచ్చు ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ సెల్లింగ్ కాస్ట్. ఓకే, ఇలా కూడా రాయొచ్చు, ఈ 5 లక్షణాలు రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ షార్ట్ క్వశ్చన్ అడిగితే ఫీచర్స్ ఒకటే రాయాలి, మొత్తం అంతా రాయక్కర్లేదు. బట్ ప్రైస్ డిటర్మినేషన్ అయ్యేటప్పుడు మాత్రం ఫీచర్స్ తర్వాత ఇవన్నీ కూడా హౌ ప్రైస్ ఇస్ డిసైడెడ్ ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీకు పంపించింది కాస్త జాగ్రత్త చదవండి. డౌట్స్ ఏమైనా ఉంటే నాకు క్లాస్ లో మళ్ళీ అడగొచ్చు. ఇప్పుడు మనకి మొనోపొలీ మార్కెట్ అంటే కొంత అవగాహన వచ్చింది, పూర్తిగా కాకపోయినా. ఇందులో అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉంటారట, కానీ వాళ్ళు అమ్మేటటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఐడెంటికల్ గా ఒకదానితో ఒకటి పోటీగా ఒకేలాంటి వస్తువులు ఉంటాయి. అయితే ఇంచుమించు అన్ని ఒకేలాంటి వస్తువులు కాబట్టి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, కాఫీ ఇండస్ట్రీ, టీ ఇండస్ట్రీ, టూత్ పేస్ట్ ఇండస్ట్రీ. సో ఇలా చెప్పొచ్చు. ఇండస్ట్రీ అంటే గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్. అయితే పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఉన్న ఇండస్ట్రీకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంది. అక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఉండే ఇండస్ట్రీ ఏంటంటే హోమోజీనియస్ ప్రోడక్ట్స్, పూర్తిగా రంగులోను, జాగ్రత్తగా వినండి తెలుగులో చెప్తున్నాను, రంగులోను, రూపంలోను, ఆకారంలోను, ప్రయోజనంలోను ఎటువంటి తేడా లేని వస్తువులు. సో either in color or in use or in quality, quote, everything అంత పర్ఫెక్ట్ అన్నమాట. అలాంటి వాటిని హోమోజీనియస్ అంటారు. అయితే ఇక్కడ అంత పర్ఫెక్ట్ కాదు. ఒక స్కూటర్కి ఇంకో స్కూటర్కి చాలా తేడా ఉంది, డిజైన్ లో తేడా ఉంది, అలాగే ఒక టూత్ పేస్ట్ కి ఇంకొక టూత్ పేస్ట్ కి తేడా ఉంది, కలర్ లో తేడా ఉంది, ప్యాకింగ్ లో తేడా ఉంది, కానీ టూత్ పేస్ట్ అంటాం. కాబట్టి టూత్ పేస్ట్ అంతా కలిస్తే ఇండస్ట్రీ అంటాం. సో అక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఇండస్ట్రీకి, ఆల్గోపొలీలో ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే అక్కడ పూర్తిగా పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో పూర్తిగా హోమోజీనియస్ ప్రోడక్ట్స్, ఇక్కడ హెట్రోజీనియస్ కాదు. దే ఆర్ నాట్ హెట్రోజీనియస్ బట్ దే ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్. సో ఇది అంటే ఒకవేళ అది కాకపోతే ఇది సోప్స్, హెయిర్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, టూత్ పేస్ట్, ఆటోమొబైల్, ఇవన్నీ కూడా దే ఆర్ కాల్డ్ యాస్ ఆల్గోపొలీ మార్కెట్. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద మార్కెట్. అయితే ఈ లక్షణాలు రాసిన తర్వాత ప్రైస్ డిటర్మినేషన్ అని డయాగ్రామ్ రాస్తాం అనమాట. ఇక్కడ పర్టికులర్ ఏముండవు. ఒకవేళ నేను పంపించిన దాంట్లో ఒకవేళ షెడ్యూల్ ఉంటే అది తీసేసేయండి, ఐ మీన్ అది చూడక్కర్లేదు. Because we are not taking any schedule, we are directly going with diagram. Diagram ఎలా ఉంటుందో అనేది ఇంపార్టెంట్. ఏఆర్, ఎంఆర్, ఏసీఎంసీ, ఈక్విలిబ్రియం, అబ్నార్మల్ ప్రాఫిట్స్, నార్మల్ ప్రాఫిట్స్, ఇలా ఉంటుంది. అంతే తప్ప మనకి ఇక్కడ ఏమి డయాగ్రామ్స్ ఏమి ఉండవు, ఐ మీన్ షెడ్యూల్ ఏమి ఉండదు, డయాగ్రామ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఓఎక్స్ యాక్సిస్, ఓవై యాక్సిస్ లో ఏం వేస్తాం జనరల్ గా? ఏమేస్తాం జనరల్ గా ఆల్గోపొలీ మార్కెట్ లో? ఎక్స్ యాక్సిస్ మీద ఏమేస్తాం చెప్పమ్మా మనీషా. డయాగ్రామ్ లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లో ఏంటి రిప్రజెంట్ చేస్తాం? X-axis output, Y-axis price. అవుట్పుట్, వై యాక్సిస్ ప్రైస్. బాగుంది. ఓకే, అయితే ప్రైస్, కాస్ట్ అన్ని అందులో రావచ్చు. ప్రైస్ అంటే సింపుల్, మనం లేనిపోయిన అలాగైనా ఎందుకు, అవుట్పుట్ అండ్ ప్రైస్. ఓకే, వెరీ గుడ్. దెన్ కింకి డిమాండ్ కర్వ్ వేయాలి. ఆల్గోపొలీ మార్కెట్ లో ఏదో మామూలు డిమాండ్ కర్వ్ స్లోపింగ్ డౌన్వర్డ్స్ లాగా ఏదో మొనోపొలీ మార్కెట్ లో ఉన్న డిమాండ్ కర్వ్ లో రాదమ్మా. అలాగే వస్తుంది కానీ ఒకేసారి టర్నింగ్ తీసుకుంటుంది. సో మొనోపొలీ మార్కెట్ లాగే స్లోపింగ్ డౌన్వర్డ్స్, లేదా ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లాగే స్లోపింగ్ డౌన్వర్డ్స్. ఇంకో విషయం చెప్పాలి, మనం
ఇంకొన్ని వెళ్తే వాడు వాడు ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అడిగాడు. రెండు ఒకటే ప్రస్తుతానికి. మనకి రెండు రకాలుగా ఇందులో ఇవ్వలేదు. కానీ పొరపాటున ఎవడైనా క్వశ్చన్ కనుక వాట్ ఈజ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. ఓకే, ప్రెసెంట్. సో ఇక్కడ ఏఆర్ కర్వ్ కొంతవరకు వస్తుంది. ఏఆర్ కర్వ్ అంటే డిమాండ్ కర్వ్ ఒకలా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ట్విస్ట్ అవుతుంది, అంటే కొద్దిగా బెండ్ అయిపోతుంది, లోపలికి బెండ్ అయిపోతుంది. అంతవరకు ఎలాస్టిక్, ఆ తర్వాత ఇన్ఎలాస్టిక్. ఆ బెండ్ దగ్గర, బెండ్ అయిన దగ్గరనే కింక్ అంటాం. అది ఏఆర్ కర్వ్. ఓకే, దాని కింద ఎంఆర్ కర్వ్ రాయటం మాత్రం జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఏఆర్ కర్వ్ కంటిన్యూస్ గా ఉంటుంది, కానీ ఎంఆర్ కర్వ్ డిస్కంటిన్యూస్ గా ఉంటుంది. ఎంఆర్ కర్వ్ డిస్కంటిన్యూస్ గా ఉంటుంది ఆల్గోపలి మార్కెట్ లో. అది నేను డయాగ్రామ్ వేసి చూపించి పంపిస్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. డిస్కంటిన్యూస్ అంటే ఏం లేదు, ఏఆర్ కింద ఎంఆర్ ఉంటుంది ఒక పార్ట్, మరి ఇంకొక ఏఆర్ ఉంది కదా, కింక్ తర్వాత ఇంకొక ఏఆర్ ఉంది, దాని కింద ఇంకొక ఎంఆర్ కర్వ్ ఉంటుంది. ఈ ఎంఆర్ కర్వ్ కంటిన్యూస్ గా ఉండదు, అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఎంఆర్ కర్వ్ కంటిన్యూస్ గా ఉండదు ఆల్గోపలి మార్కెట్ లో. సో ఆల్గోపలి మార్కెట్ కర్నెట్ మోడల్ అని, బెట్రన్ మోడల్, చాలా మోడల్స్ ఉన్నాయి, బహుశా మీకు పంపించుకుంటాం. సో అందుకని ఇది ఏ మోడల్ అంటే మనకి ఇదే మోడల్, కింకి మోడలే మనకు తెలిసింది, కింక్ మోడలే ప్రైస్ డిటర్మినేషన్. ఓకే, సో మీరు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ I will send you the price determination diagram జాగ్రత్తగా, అంటే సులువుగా 2-3 పార్ట్లుగా చేసి మీకు పంపిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తప్పదు ఆన్లైన్ క్లాసులు అంటే, దట్టు ఎకనామిక్స్ డయాగ్రామ్స్ చెప్పడం అంటే ఇట్ ఈస్ నాట్ సో. చెప్పటం ఏమో ఈజీ ఏమో తప్ప, బట్ అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా. ఓకే ప్లీజ్ అమ్మా. షేక్, నిషా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ చెప్పండి ఉందా లేదా. ఒకవేళ డౌట్స్ లేవు కదా కృష్ణ కిషోర్? ఓకే, వెరీ గుడ్. నేను రేపు డయాగ్రామ్ మళ్ళీ పంపిస్తాను మీకు, డయాగ్రామ్ పంపిస్తాను. ఓకే,